ఇదే కదా ఫస్ట్ రావడము. అవునవును. వదలొద్దు. మీకేదైనా డౌట్ ఉంటే ఒకసారి చాట్ జీపీటీలో టైప్ చేసినా కూడా ఈజీగా తెలిసిపోతది. ఇంకెవరి హెల్ప్ కూడా అవసరం లేదు. మా ఫ్రెండ్‌ని అడిగితే ఇప్పుడైనా నువ్వు లోపలికెళ్ళినాకైనా ఇసుకిత్తార్రా ఎందుకు? ఇట్టయితే ఎవరు అడగలేరంట. మనోడికి ఎక్స్‌పీరియన్స్ ఉందిలే. ఏంటండి? మా ఫ్రెండ్‌కి ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇలా అయితే టాస్క్‌లు ఎవరు ఇవ్వలేదంట అసైన్‌మెంట్‌లు గాని టాస్క్‌లు. ఇస్తారండి. ఇస్తారు. నేను ఫేస్ చేస్తాను గదా! ఆహా! ఏంటంటే ఒకాయన ఈ సాలరీ ఏమో 10,000. ఆహా! ఆయన అసైన్‌మెంట్ జేయడానికి నాకు లిటరల్‌గా 2 డేస్ కంప్లీట్ అయింది. అంటే టోటల్ మా వర్క్ ఎక్స్‌పీరియన్స్‌లో స్టార్టింగ్ నుంచి ఏమేమి చేశానో అన్ని టాస్క్‌లకి అన్నిటికి మొత్తానికి అసైన్‌మెంట్ ఇచ్చాడన్నమాట. ఒక్కటి కూడా వదిలిపెట్టలేదు. మరి ఆహా! అంత భయంకరంగా ఇచ్చాడు. సాలరీ ఏమో మళ్ళీ 10,000. నేను సాలరీ కూడా అడిగి తక్కువే చెప్పాను మేడం. అంతకుముందు 13, 14 ఇచ్చారు. ఆ! అంటే ఇప్పుడు ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావు అన్నాడు. నేను 17, 18 అన్నా అంతే. మీరు 17, 18 అన్నారు. నాకు వచ్చిన అది ఆ! అలా వచ్చిందన్నమాట. అదేలే 10,000కే. 10,000కి నాకు ఎంత టైం పట్టిందో ఆ టాస్క్‌లు కంప్లీట్ చేయడానికి. మరి ఇలా అయితే కష్టం. ఓకే అండి. ఇంటర్వ్యూ క్వెషన్స్ ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు? కొన్ని ప్రిపేర్ అయ్యాను మేడం ఇంటర్వ్యూ క్వశ్చన్స్. అదే ఎస్సీఓనా? సోషల్ మీడియానా? ఎస్సీ1 సోషల్ మీడియా అసలు నేను వెళ్ళలేదు మేడం సోషల్ మీడియాకి. మీకేమన్నా మీరు లైక్ ఇది మిస్ అయితే పంపించలేనివి అని ఉంటే ఒకసారి చెప్పండి. అవి కూడా ఫార్వర్డ్ చేస్తాను. ఓకే. ఈ అంటే ఇది ప్రాక్టికల్‌గా అయిపోతే నెక్స్ట్ అందులో యాడ్స్‌లోకి వెళ్ళిపోతాం ఇంకా ఎమ్మటనే అయిపోతది కదా అని చూస్తున్నా. అది అయిపోతే ఇప్పుడు మాక్సిమం మనకి ఇంకా యాడ్స్ ఇంకా నిన్న సెర్చ్ యాడ్స్ చేసాము. ఈరోజు డిస్ప్లే యాడ్స్ ప్లస్ యూట్యూబ్ యాడ్స్ చేసేస్తే మనకి మాక్సిమం అయిపోతది. అదే మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్‌లో ఆయనకు కూడా వచ్చింది మొన్నే 13,000 అంట. హ్మ్. అదే ఆయన అన్నని అడిగాను నేను. అన్న ఏమన్నా ఉన్నాయా మీ దాంట్లో అంటే ఎస్సీఓ ఎస్సీఓ చేసావా అసలు ప్రాజెక్ట్ ఏం చేపిచ్చారా మీకు అది ఇది అంటుండు. హ్మ్. ప్రాజెక్ట్ చేయాలన్నా ఇంకా కోర్స్ అవ్వలేదంటే సరే అది అయిపోయినాక కనపడు అన్నా. సరే. అందుకు. అంటే స్టార్ట్ చేయండి ఎస్సీఓ అయితే మీది. ఆ! 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 సరే. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి మనకి డిస్‌ప్లే యాడ్స్. ఓకే. నిన్న డిస్‌ప్లే యాడ్స్ థియరీ చూస్తూ మధ్యలో ఆపేసాం కదా! ఆ! అవునవునవును. హ్మ్. ఇక్కడ మనకి డిస్‌ప్లే యాడ్స్‌లో వచ్చేసేది కాస్ట్ పర్ అక్విజిషన్ అంటే 1000 ఇంప్రెషన్స్‌కి ఎంత అమౌంట్ పడుతుందని లైక్ ఆహ్, రిటర్న్ ఆన్ యాడ్ స్పెంట్ అనేది ఇదొచ్చేసి కామర్స్ వెబ్‌సైట్స్‌కి యూజ్ చేస్తారంట. ఆర్‌ఓఎస్ఏ అంటే రిటర్న్ ఆన్ యాడ్ స్పెంట్. మేడం స్క్రీన్ షేర్ చేయి. ఓకే. మనము ఇవి గుర్తుపెట్టుకోవాలి. టర్మినాలజీ కాస్ట్ పర్ క్లిక్, కాస్ట్ పర్ సీపీఎం అంటే కాస్ట్ పర్ వ్యూస్ అదే త యాడ్ వ్యూస్ అండ్ మాక్సిమం కన్వర్షన్స్, కాస్ట్ పర్ అక్విజిషన్, రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్. ఈ టర్మినాలజీ ఇవి వస్తది. ఈ డిస్‌ప్లే నెట్‌వర్క్. బట్ ఈ డిస్‌ప్లే నెట్‌వర్క్ యాడ్స్ అనేది మనం మాక్సిమం కామర్స్ వెబ్‌సైట్స్ లేదా ఎవరైనా రీటార్గెటింగ్ చేసే వాళ్ళకి మాత్రం చేస్తాము. మాక్సిమం మన యాడ్ క్యాంపెయిన్స్ అన్నీ కూడా సెర్చ్ క్యాంపెయిన్స్ మీదే ఉంటాయి.
ఇదొచ్చేసి డెమోగ్రాఫిక్స్ ఇవన్నీ గూడా మీరు చూసుకోండి. అంటే లైక్ అన్నిట్లో మనం సెలెక్ట్ చేసుకున్నట్టే ఏజు, జెండరు, ఆహ్, హౌస్ హోల్డ్ ఇన్‌కమ్ ఇవన్నీ గూడా డెమోగ్రాఫిక్స్ సెలెక్ట్ చేసుకోవడం అంతా సేమే ఉంటుంది. మనకి ఇక్కడొచ్చేసి టీ టా టాక్ మనకి టార్గెటింగ్ ఏముంటది అంటే లైక్ ఎక్కువగా రీమార్కెటింగ్‌కి యూజ్ అవుతారు. అండ్ కస్టమర్స్ మ్యాచ్ అన్నమాట. కస్టమర్స్ డేటాను బేస్ చేసుకొని మనం ఈ యాడ్ క్యాంపెయిన్‌ని స సమ్ సెగ్మెంటేషన్స్‌గా డివైడ్ చేస్తాం. అంటే రీటార్గెటింగ్ చేయడం అంటే ఇప్పుడు ఎవరైనా ఒక క్లయింట్ వచ్చాడు. హోమ్ పేజ్ చెక్ చేసేసి వెళ్ళిపోతాడు. ఇంకొకతనొస్తాడు. ఫార్మ్ పేజ్ కూడా ఓపెన్ చేస్తాడు గానీ, ఫార్మ్ ఫిల్ చేయడు. లేదంటే కొంతమంది ఫార్మ్ ఫిల్ చేస్తారు. తర్వాత మన దగ్గరికి రారు. ఇలా అన్ని సెగ్మెంటేషన్స్ అన్నమాట. ఇలా సెగ్మెంటేషన్స్ చేసుకొని వాళ్ళకి రీటార్గెటింగ్ చేస్తారు. ఇట్లా మీరు ఆడియన్స్‌ని సెగ్మెంట్ చేసి టార్గెట్ చేసుకుంటాం ఇక్కడ. అలాగే టాపిక్ బేస్డ్ టార్గెటింగ్ అట్లా ప్రతిది కూడా అంటే కొంతమందికి బర్త్‌డేస్ వచ్చినాయనుకోండి. బర్త్‌డేస్ అన్నీ కలిపి వాళ్ళందరికీ ఒక సెగ్మెంటేషను. లైక్ ఒక ప్రొడక్ట్స్ ఎవరైనా సెర్చ్ చేసి వదిలేసారనుకోండి. ఆ ప్రొడక్ట్ సెర్చ్ చేసిన వాళ్ళందరిని ఇంకొక సెగ్మెంటేషన్ అట్లా సెగ్రిగేట్ చేసుకుంటూ ఉంటారు. అలా డేటా అంతా సెగ్రిగేట్ చేసుకొని వాళ్ళకి రీటార్గెట్ చేస్తామన్నమాట. ఇది రీటార్గెట్ చేయడం అంటే యాడ్ చేయడం ఈజీగానే ఉంటుంది గానీ, ఈ మొత్తం సెగ్రిగేట్ చేసుకోవడం అనేది మనకు కొంచెం డిఫికల్ట్‌గా ఉంటది. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక ఈ కామర్స్ స్టోర్‌లో కొన్ని వందల ప్రొడక్ట్స్ ఉంటాయి. అందులో మనకు చాలా మంది కస్టమర్స్ ఉంటారు. ఎంతమంది ఏ ప్రొడక్ట్స్‌ని క్లిక్ చేశారు ఇవంతా కూడా ట్రాక్ చేసుకొని ఆ ట్రాకింగ్ ప్రకారం సెగ్మెంటేషన్ చేసుకొని దాని ప్రకారం మనం రీటార్గెటింగ్ చేయాలి. అలాగే ఎవరైనా కార్ట్‌లో వచ్చేసి మన డేటా అనే లైక్ వాళ్ళు ఏదో ప్రొడక్ట్స్ యాడ్ చేసుకుంటారు. తర్వాత బై చేయరు. అలాంటి వాళ్ళకి ఒక 1 వీక్, 10 డేస్ టైమ్ ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకి రిమైండర్ చేయడం. లేకపోతే ప్రొడక్ట్స్ అయిపోతున్నాయి అనుకోండి. ప్రొడక్ట్స్ లాస్ట్ ఒకటుంది బై చేయమని ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంటేషన్స్ అనేవి ఉంటాయి. ఈ క్యాప్ ఇవన్నీ ఇవన్నీ ఈమెయిల్‌కెళ్తాయి అనుకుంటా కదా మేడం? ఏంటండి? ఈమెయిల్ మార్కెటింగ్ అనుకుంటా కదా అది కూడా ఇవన్నీ? అంతే అండి. అది కూడా అంతే. ఇది కూడా అంతే. మనం రీటార్గెటింగ్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్‌కి కదా! ఆ! అవునవును. ఇప్పుడు రీటార్గెటింగ్ చేయడానికి ఇక్కడ ఈ ఈమెయిల్ మార్కెటింగ్‌లో మెయిల్స్‌ని బేస్ చేసుకొని చేస్తాము. ఓకే. బట్ ఇక్కడొచ్చేసి ఏంటంటే రీమార్కెటింగ్ చేసేటప్పుడు మన కోడ్ కుకీస్ ఉంటాయి. ఆ! ఓకే. వెబ్‌సైట్‌లో కుకీస్ ఉంటాయి. ఆ కుకీస్‌ని యాడ్ చేస్తాం. మనం ఒక వెబ్‌సైట్ ఆన్ చేసినప్పుడు కొన్ని వెబ్‌సైట్స్‌కి యాక్సెప్ట్ కుకీస్ అనే ఒక మెసేజ్ వస్తది చూసారా? అవును. ఆ! చూసాను. అప్పుడు చూసాను. మనం గనక అది యాక్సెప్ట్ చేసామనుకోండి, ఆ ఓకే. సైట్‌లో మనం ఎక్కడెక్కడ ఓపెన్ చేసామో వాళ్ళు మొత్తం టార్గెట్ చేసుకుంటారు వాళ్ళు. ఓకే. ఓకే. ఆ బేస్ మీద వాళ్ళు మనకి మార్కెటింగ్ చేస్తారనమాట. అదే అర్థమైంది. ఇప్పుడు అర్థమైంది. ఆ కుకీస్ అన్ని మన బ్రౌజర్‌లో స్టోర్ అవుతాయి. హుహు. మనం మళ్ళీ ఎప్పుడైనా ఓపెన్ చేసినప్పుడు ఆ సైట్ మళ్ళీ కుకీస్ చూసి మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ ఆ కుకీస్ మన వెబ్‌సైట్‌లో స్టోర్ అవుతాయి. వాళ్ళకి ట్రాకింగ్ డేటా ఎళ్తదనమాట. మనం ఎన్ని ఓపెన్ చేసాము, ఏం ఓపెన్ చేసాం, ఎక్కడున్నాం, ఫిల్ చేసామా లేదా, ఈ డేటా అంతా ట్రాక్ చేస్తది. ఓకే. బట్ మార్కెటింగ్‌లో మొత్తం స్ట్రాటజీస్ అన్నీ సేమ్ ఇలానే ఉంటాయి. బట్ కొంచెం డిఫరెన్స్ అంతే ఉంటది. ఈమెయిల్ మార్కెటింగ్ అయినా, వాట్సాప్ మార్కెటింగ్ అయినా, లైక్ ఈ డిస్‌ప్లే నెట్‌వర్క్స్ అయినా, ఇవన్నీ మళ్ళీ ఈ ఫేస్‌బుక్ యాడ్స్‌లో పిక్సెల్ కూడా యాడ్ చేసి రీమార్కెటింగ్ చేయడము. అంటే లుక్ అలైక్ ఆడియన్స్‌ని సెలెక్ట్ చేసుకొని, ఇదంతా గూడా సేమ్ ఒకటే ప్రాసెస్ అనమాట. ఇక్కడ సేమ్ ఇది క్యాంపెయిన్ సెటప్ కూడా సేమ్. క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకొని, నెక్స్ట్ క్రియేట్ ఏ క్యాంపెయిన్ వితౌట్ గైడెన్స్ అండ్ ఇక్కడొచ్చేసి డిస్‌ప్లే, డిస్‌ప్లే యాడ్స్ సెలెక్ట్ చేసుకో. డిస్‌ప్లే యాడ్స్ సెలెక్ట్ చేసుకుంటే కన్వర్షన్ గోల్ గ్రూప్ ఆర్ ఎగ్జిస్టింగ్ కన్వర్షన్స్ యాక్షన్ ఇంప్రూవ్ క్యాంపెయిన్ పెర్ఫార్మెన్స్ అంటే కన్వర్షన్ గోల్‌లు మన ఎగ్జిస్టింగ్ గ్రూప్‌లో సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నాడు. బట్ ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇక్కడ ఇవన్నీ గూడా మనకి వస్తుంది. ఇక్కడ యాడ్ చేసుకోమని కన్వర్షన్ గోల్.
బట్ ఇక్కడ మనం వెబ్‌సైట్, కాంటాక్ట్, కాల్ యాడ్స్ ఇవన్నీ కూడా మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎడిట్ గోల్ అని మనం గోల్‌ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు గో టు కన్వర్షన్స్ దగ్గరికెళ్ళి ఇక్కడ మనం నిన్న కన్వర్షన్ ట్రాకింగ్ చూసాం గదా! ఇక్కడ కన్వర్షన్స్ పెడితే ఇక్కడి నుంచి మనము మళ్ళీ డేటా అనేది ఇక్కడ వస్తుందనమాట. ఈ కన్వర్షన్ ట్రాకింగ్‌లో. నెక్స్ట్ మన వెబ్‌సైట్స్ సైన్ అప్స్ గాని, పర్చేజెస్ అంటే ఇదొచ్చేసేమో ఈ కామర్స్ సైట్‌కి పేజ్ వ్యూస్ మనం ఏం ట్రాక్ చేయాలో ఇక్కడ నుంచి మనం కనెక్ట్ చేసుకుంటాం ఆ కోడ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన బిజినెస్ వెబ్‌సైట్ మన వెబ్‌సైట్ ఏముందో అది వెబ్‌సైట్ ఇస్తాం. ఇక్కడ మన డిస్‌ప్లే క్యాంపెయిన్ వచ్చింది. అండ్ కంటిన్యూ. ఇక్కడ సేమ్ లొకేషన్స్ సెలెక్ట్ చేసుకోవడం. మన ఇండియా గాని, మన లొకేషన్స్ గాని. లైక్ ఇక్కడొచ్చేసి ఏంటంటే మనము డిస్‌ప్లే క్యాంపెయిన్ కాబట్టి మనకి డిస్‌ప్లే చేయొచ్చు ప్రాబ్లమ్ లేదు. బట్ అది కూడా పర్టిక్యులర్‌గా క్లయింట్స్ ఏదైనా మెన్షన్ చేస్తే ఇక్కడ ఉండే వాళ్ళకే కావాలి లేదా ఇక్కడికొచ్చెళ్ళే వాళ్ళని కూడా టార్గెట్ చేయొచ్చు అని ఇలాంటి ఏదైనా పర్టిక్యులర్స్ ఉంటే అప్పుడు సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే ఇది ఇలానే ఉంచేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. నెక్స్ట్ లాంగ్వేజెస్ సెలక్షన్. ఈ లాంగ్వేజెస్ కూడా మనం ఎలా అంటే తెలుగు క్లయింట్సా, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, గుజరాతీ ఇట్లా మనం ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్‌కి సెలెక్ట్ చేసుకోవడం. సేమ్ మన సెర్చ్ క్యాంపెయిన్ ఎలా చేస్తామో అంతే. ఇవన్నీ గూడా ఆప్షన్స్ సేమే ఉంటాయండి. అండ్ యాడ్ రొటేషన్స్, యాడ్ షెడ్యూల్ ఇవన్నీ గూడా సేమ్ మనం లాస్ట్ క్యాంపెయిన్‌లో చూసినవే. ఇవన్నీ ఒకసారి మీరు ఊరికే సెటప్ అయితే చేసుకోండి ఈ క్యాంపెయిన్‌ని. అండ్ ఇక్కడొచ్చేసి సెట్ యువర్ యావరేజ్ డైలీ బడ్జెట్ ఇన్ దిస్ క్యాంపెయిన్. మనం డైలీ బడ్జెట్ ఎంత అంటే ఒక ₹1000 పెడదాం ఇక్కడ. ఇక్కడొచ్చేసి మనం ఏం ఫోకస్ చేస్తున్నామంటే కన్వర్షన్ వాల్యూ, అదర్ ఆప్టిమైజేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. మనం మోస్ట్‌లీ ఎక్కడ టార్గెట్ చేసినా కూడా కన్వర్షన్సే టార్గెట్ చేయాలి. ఇక్కడొచ్చేసి మాన్యువల్లీ సెట్ ద బిడ్ అంటే మనం మాన్యువల్ బిడ్డింగ్ అనమాట. ఇక్కడంటే 2 టైప్స్ ఉంటదనమాట. మాన్యువల్ బిడ్డింగ్ ఒకటి, ఆటోమేషన్ బిడ్డింగ్ ఒకటి. ఇక్కడ మనకొచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు. డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ ట్రైనింగ్ అని. నేను కూడా సేమ్ అదే కీవర్డ్‌కి ఆహ్, క్యాంపెయిన్ రన్ చేస్తున్నాను. అక్కడేమవుతుందంటే, నేను కూడా ₹20 పెట్టాను. మీరు కూడా ₹20 పెట్టారు బిడ్‌కి. బట్ ఇక్కడ మీరు యాడ్ ఇదే యాడ్ ర్యాంకు ఇవన్నీ బేస్ చేసుకొని యాడ్ పెర్ఫార్మన్స్ అవుతుంది. ఇప్పుడు ఇద్దరిది సేమ్ బిడ్ ఉంది కాబట్టి అప్పుడు మనకి యాడ్ యొక్క పెర్ఫార్మన్స్ ఎలా ఉంది, యాడ్ ర్యాంక్ ఎలా ఉంది, క్వాలిటీ స్కోర్ ఎలా ఉంది, ఇవన్నీ డిపెండ్ మన ల్యాండింగ్ పేజ్ స్పీడ్ ఎలా ఉంది, ఇవన్నీ డిపెండ్స్ చేసుకొని గూగుల్ అల్గారిథం ఫస్ట్ రావాలో, సెకండ్ రావాలో డిసైడ్ చేస్తది. బట్ ఇక్కడొచ్చేసి మాన్యువల్ బిడ్డింగ్ అంటే ఇప్పుడు మీరు ఒక యాడ్ రన్ చేస్తారు. సేమ్ అదే కీవర్డ్‌కి ₹20 పెట్టారు. నేను అదే కీవర్డ్‌కి ₹50 పెట్టాను. అప్పుడు అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. యాడ్ ర్యాంక్, క్వాలిటీ స్కోరు, ల్యాండింగ్ పేజెస్, కీవర్డ్స్ అన్నీ ప్రాపర్‌గా ఉన్నాయి ఇద్దరికీ. బట్ నేను ₹50 పెట్టాను. మీరు ₹20 పెట్టారు. నేను ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాను. మీరు సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. అప్పుడు మీకు నాకు ₹30 గ్యాప్ వస్తుంది. అంటే ₹30 నేను ఎక్స్‌ట్రా స్పెండ్ చేస్తున్నాను. కానీ ఇది మనకు తెలీదు. ఎందుకంటే ఇది క్లోజ్డ్ బిడ్డింగ్ కాబట్టి. ఇప్పుడు మాన్యువల్‌గా బిడ్ మనం మీరు 20 పెట్టి నేను 50 పెడితే మనకు ₹30 గ్యాప్ వస్తుంది. వాళ్ళు ₹20 పెట్టినప్పుడు నేను ₹21 పెట్టినా కూడా నా యాడ్ టాప్‌లోనే వస్తది. ఎందుకంటే ₹1 ఎక్స్‌ట్రా ఉంది. అప్పుడు మనకి లాస్ అనేది ఎక్కువుంటుంది. ఇలాంటి లాసెస్ రాకుండా ఏం చేయాలంటే మనం ఎవరైతే ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారో, మనం సెకండ్ ప్లేస్‌లో ఉన్నప్పుడు కొంచెం కొంచెం బిడ్ అనేది పెంచుకుంటూ రావాలి. యాడ్ ర్యాంక్ ఎంతుంది, క్వాలిటీ స్కోర్ ఎంతుంది, ల్యాండింగ్ పేజెస్ ఇవన్నీ ప్రాపర్‌గా ఉంటే మనం
బిడ్ అనేది కొంచెం కొంచెం పెంచుకుంటూ రావాలి. అలా ఎన్ని క్యాంపెయిన్స్‌కి చేస్తాం. చాలా హ్యూజ్ క్యాంపెయిన్స్‌కి చేయాలంటే ఎవ్రీ టైమ్ ఆప్టిమైజ్ చేసుకొని బిడ్ పెంచి మళ్ళీ కొంతసేపు వెయిట్ చేసి మళ్ళీ యాడ్ టాప్ వచ్చిందో లేదో చెక్ చేసుకొని మళ్ళీ బిడ్ పెంచడం అంటే మనకిది అంత ఈజీగా అవ్వదు. అలాగే రిజల్ట్ ఎప్పుడు సేమ్‌గా ఉండవు. ఇప్పుడు నేను సరే కష్టపడి అట్లా స్లోగా 20 రూపీస్‌ది 50 రూపీస్‌కి తీసుకొచ్చాను. 51 రూపీస్ పెట్టాను. నా యాడ్ టాప్ వచ్చింది. ఇంకొకళ్ళు ఏం చేస్తారు 60 రూపీస్ పెట్టేస్తారు. అప్పుడు ఆటోమేటిక్‌గా మన యాడ్ అనేది డౌన్ అయిపోతదనమాట. మాన్యువల్ బిడ్డింగ్‌లో అయితే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి. అదే ఆటోమేటికల్లీ మాక్సిమం కన్వర్షన్స్ ఈ బిడ్డింగ్ పెడితే ఇప్పుడు అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. మీది, నాది. మీరు 50 రూపీస్ పెట్టారనుకోండి. నేను 51 రూపీస్‌కి కన్వర్ట్ చేసేస్తదనమాట. 51 రూపీస్‌కి కన్వర్ట్ అయిపోయి యాడ్ అనేది టాప్‌లో కనిపిస్తది. కానీ ఇది ఒకటే బేస్ చేసుకుంటదంటే అప్పుడు ప్రతి యాడ్ క్యాంపెయిన్‌కి సేమ్‌గా ఉండవు. ఒకవేళ సేమ్‌గా ఉన్నా గూడా ఒకరోజు విజిటర్స్ ఎక్కువ రావచ్చు. ఒకరోజు విజిటర్స్ తక్కువ రావచ్చు. ఒక్కొక్కసారి ఇంప్రెషన్స్ వస్తున్నా గూడా ఎవరు క్లిక్ చేయట్లేదనుకోండి. అప్పుడు కూడా మన యాడ్‌ని పెరగ కన్సిడర్ చేయదనమాట. ఇట్లా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అన్నీ ఈ అల్గారిథమ్‌లో ఉంటాయి. ఇవన్నీ బేస్ చేసుకొని రావాలి. అందుకోసమని మాక్సిమం కన్వర్షన్స్ బిడ్ పెట్టేస్తే మనకి అంటే మనకు ప్రాపర్‌గా అవుట్‌పుట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. మాన్యువల్ బిడ్‌లో మనం అంతా టెస్ట్ చేసుకుంటూ చేయలేము కాబట్టి ఆటోమేటిక్ బిడ్ మనకంటే ఎవరైతే కొంచెం ఎక్కువున్నారో వాళ్ళకంటే రూ. 1 రూ. 2 అది ఆటోమేటిక్‌గా బిడ్ ఇంక్రీజ్ చేసుకొని మన యాడ్ చూపించడానికి ట్రై చేస్తది. ఇలా ఈ బిడ్ స్ట్రాటజీని సెలెక్ట్ చేసుకోవాలి. మాక్సిమం ఆటోమేటిక్ బిడ్ పెట్టుకోవడమే మనకి చాలా బెటరు. నెక్స్ట్ యాడ్ టార్గెటింగ్. ఇక్కడొచ్చేసి మనం ఇందాక సిగ్మెంటేషన్స్ చెప్పుకున్నాం కదా! ఇక్కడ మనం సిగ్మెంటేషన్స్ చేసుకోవాలి. అంటే బిజినెస్ ఆల్రెడీ మనం సెర్చ్ యాడ్స్‌లో కూడా చూసుకున్నాము. ఇక్కడ కూడా మనం సిగ్మెంటేషన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ, అక్కడ సిగ్మెంటేషన్స్ ఉన్నా లేకపోయినా సెర్చ్ యాడ్ కాబట్టి ఇట్స్ ఓకే. కానీ ఇది డిస్‌ప్లే యాడ్ కాబట్టి కంపల్సరీగా సిగ్మెంటేషన్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయన్నమాట. మన యాడ్ విజిబుల్ అవ్వాలి కాబట్టి, ఎక్కువ మందికి విజిబుల్ కావాలి కాబట్టి. అక్కడేంటంటే మనకి ఎక్కువ లీడ్స్ కావాలి కాబట్టి అంత టార్గెట్ చేసినా, చేయకపోయినా మామూలుగా కీవర్డ్ ఎవరైతే క్లిక్ చేస్తారో వాళ్ళకి కనిపిస్తుంది కాబట్టి నో ఇష్యూస్. బట్ ఇక్కడేంటంటే మనకు పర్టిక్యులర్‌గా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లయింట్స్‌కి చూపించాలి. అలాగే ఎక్కువ బ్రాండ్ అవేర్‌నెస్ వీటికి ఎక్కువ యూజ్ అవుతది లీడ్స్ కన్నా గూడా. అందుకని సిగ్మెంటేషన్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. ఆప్టిమైజేషన్ టార్గెట్ ఇక్కడ వచ్చేసి డెమోగ్రాఫిక్స్ అన్నమాట. పీపుల్స్ ఏజ్ వాళ్ళ జెండరు, ఏజ్, పేరెంటల్ స్టేటస్ అండ్ హౌస్ హోల్డ్ ఇన్‌కమ్. బట్ ఈ హౌస్ హోల్డ్ ఇన్‌కమ్ ఇవి ఏదైనా హై లెవెల్ టార్గెట్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. అంటే ఒక రియల్ ఎస్టేట్‌కి గానీ, లేకపోతే లగ్జరీ కార్స్ కానీ, ఏదైనా హై వాల్యూడ్ ప్రాపర్టీస్ మనం సేల్ చేయాలి అనుకున్నప్పుడు, ఈ హౌస్ హోల్డ్ ఇన్‌కమ్ గూడా కన్సిడర్ చేయాల్సొస్తది. అంటే తక్కువ హౌస్ హోల్డ్ ఇన్‌కమ్ ఉన్న వాళ్ళకి టార్గెట్ చేస్తే సేల్స్ రావు కాబట్టి. అండ్ ఇక్కడ మనం కీవర్డ్స్ యాడ్ చేసుకోవాలి. మనం ఏ అయితే కీవర్డ్స్ ఆహ్, ప్రిపేర్ చేసుకుంటామో, ఆ కీవర్డ్స్ అన్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇక్కడొచ్చేసి మనకిక్కడ ఆప్షన్ ఇస్తుంది. కీవర్డ్ సెట్టింగ్స్. ఈ కీవర్డ్స్ మనం సెలెక్ట్ చేసిన కీవర్డ్స్ వెబ్ పేజెస్‌లో గానీ, యాప్స్‌లో గానీ, వీడియోస్‌లో గానీ ఉంటే అక్కడ గూడా చూపించాలా అని మనకి ఒక క్వెషన్ అనమాట ఇక్కడ. కంటెంట్ మనం ఓకే అన్నామనుకోండి, ఈ కీవర్డ్ రిలేటెడ్‌గా కంటెంట్ ఎక్కడున్నా చూపిస్తది మన యాడ్. అలాగే టాపిక్స్ మన ఎం ఏ టాపిక్స్ రిలేటెడ్ వెబ్‌సైట్స్‌కి, యాప్స్‌కి చూపిచ్చాలి. అంటే మనం కొన్ని టాపిక్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ.
ఇప్పుడు మనం డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కాబట్టి జాబ్స్, ఎడ్యుకేషను ఇలాంటివి స్టూడెంట్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే టార్గెట్ చేయొచ్చు. అదే సర్వీసెస్ అనుకోండి లైక్ హెల్త్ కేర్ గానీ ఇట్లాంటివి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మన ఏ టాపిక్‌కి టార్గెట్ చేస్తున్నామో. అలాగే ప్లేస్‌మెంట్స్ యాడ్ ఎక్కడెక్కడ కనిపించాలి? వెబ్‌సైట్స్‌లో కనిపించాలా? యూట్యూబ్ ఛానెల్స్‌లో కనిపించాలా? యూట్యూబ్ వీడియోస్‌లో కనిపించాలా? యాప్స్‌లో కనిపించాలా? ఇవన్నీ. వెబ్‌సైట్స్‌లో కనిపించాలనుకుంటే మనం వెబ్‌సైట్స్ ఇక్కడ టైప్ చేయొచ్చు. ఏ వెబ్‌సైట్స్‌లో కావాలి? ఇక్కడ కొన్ని వెబ్‌సైట్స్ చూపిస్తుంది. ఈ వెబ్‌సైట్ ఏంటి? ఈ వెబ్‌సైట్స్‌లో మనకి రిలేటెడ్ కంటెంట్ ఉందా లేదా? ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఓన్లీ విజిబుల్ మనకు బ్రాండ్ అవేర్‌నెస్ కావాలంటే మనం నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే యూట్యూబ్ ఛానెల్స్, యూట్యూబ్ వీడియోస్, యాప్స్ ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది. మనం ఓన్‌గా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం సెలెక్ట్ చేసుకోకపోతే అదే ఆటోమేటిక్‌గా యాడ్స్ అనేది ప్లే చేసేస్తది. ఇక్కడొచ్చేసి సేమ్ మన సెర్చ్ క్యాంపెయిన్‌లో చేసినట్టే. బట్ ఇక్కడ మనకి ఒక డిఫరెన్స్ ఏంటంటే మనకి అప్ టు 15 ఇమేజెస్ వరకు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చనమాట. ఇమే ఈ యాడ్ క్యాంపెయిన్ అనేది దేనికి దేనికి రిలేటెడ్‌గా ఉంటదంటే సెర్చ్ క్యాంపెయిన్ వచ్చి ఎక్కువ టెక్స్ట్ బేస్డ్ ఉంటుంది. నెక్స్ట్ ఈ డిస్‌ప్లే క్యాంపెయిన్ వచ్చేసరికి ఇమేజెస్, ఇన్ఫోగ్రాఫిక్స్, వీడియోస్, యానిమేషన్స్ ఇవన్నీ కూడా అవసరమవుతాయి. అంటే వీడియోస్ మీద ప్లే చేయడానికి ఒక వీడియో కావాలి. వెబ్‌సైట్స్‌లో ప్లే చేయడానికి లైక్ ఇమేజ్ ఆర్ ఇన్ఫోగ్రాఫిక్స్ కావాలి. ఇట్లా యాప్స్‌లో ప్లే అంటే ప్లే చేయడానికి అక్కడ యాప్స్‌లో ఇమేజ్ సపోర్ట్ చేస్తుందా? వీడియో సపోర్ట్ చేస్తుందా? బేస్డ్ ఆన్ దట్ యాడ్ అనేది మనది కనిపిస్తుందనమాట. ఇక్కడొచ్చేసి ఇమేజెస్ యాడ్ చేసుకోవాలి. ఇమేజెస్ కానీ, వీడియో కానీ మనకిక్కడ ఏమి లేవనుకోండి. ఇక్కడ అప్‌లోడ్ ఆప్షన్ ఉంటుంది. మనం అప్‌లోడ్ ఆప్షన్ తోటి డెస్క్‌టాప్ నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి రేషియోస్ ఉన్నాయి. ఆహ్, ఏ ఇమేజ్ ఎలా ఉంటుందని. ఇక్కడ యాడ్ చేస్తే ఇక్కడ ఇమేజెస్ అన్నీ యాడ్ అయినాయనమాట. మనం వీడియో యాడ్ చేయాలన్నా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా అన్నీ యాడ్ అవుతాయి. యాడ్ అయిన తర్వాత ఇక్కడ లోగోస్ యాడ్ చేయాలి. మన లోగో ఏముందో అది. జస్ట్ లోగో యాడ్ చేసిన తర్వాత వీడియోస్. ఇక్కడ మనం మన వీడియోస్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా లేదు అంటే మనం యూట్యూబ్‌లో సెర్చ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. యూఆర్ఎల్ పేస్ట్ చేస్తేనే వస్తదండి. ఇంట్లో మనం ఏ వీడియో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా వీడియోస్ అండ్ హెడ్‌లైన్స్ లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ అని 30 డేస్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, బూస్ట్ యువర్ కెరియర్. బట్ ఇవన్నీ మనం చాట్‌జీపీటీ యూజ్ చేసి కూడా రాసుకోవచ్చు. సేమ్ అక్కడ ఎట్లా అయితే ఉందో సేమ్ అదే డాష్‌బోర్డ్ ఇక్కడ గూడా. డిస్క్రిప్షన్స్ రాసుకోవడం ఇవన్నీ.
ఇక్కడ జస్ట్ ఇంక మనం యాడ్ క్రియేట్ చేస్తాం. యాడ్ క్రియేట్ చేసినాక ఇట్లా మనము ఇంకొక యాడ్ క్రియేట్ చేయాలనుకుంటే మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ సేమ్ ఇంకా అప్లోడ్ డిస్‌ప్లే యాడ్స్ అని ఇంకా ఇక్కడ ఇంకొకటి మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ ఇప్పుడు ఒకటుంది. లొకేషన్స్ సెలెక్ట్ లొకేషన్. మనం లొకేషన్ సెలెక్ట్ చేయలేదక్కడ. అందుకని చూపిస్తుంది. ఓకే. ఇక్కడ ఏం ఎర్రర్ ఉంది? ఓకే. 2 ఫ్యాక్టర్ వెరిఫికేషన్ ఇది కంపల్సరీ చేయాలి అంటున్నాడు. అప్పుడు మనకి యాడ్ అనేది క్రియేట్ అవుతుంది. జస్ట్ ఇంక దీన్ని మనము అమౌంట్ యాడ్ చేసుకుంటే ₹1000కి ఎన్ని క్లిక్స్ వస్తాయి ఇక్కడ చూపిస్తున్నాడు. జస్ట్ సేమ్ ఇది కూడా మన ఆ యాడ్‌లానే బట్ చిన్న చిన్న చేంజెస్. ఇక్కడికి మనకి డిస్‌ప్లే యాడ్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ ఇక్కడ క్యాంపెయిన్ సెటప్ వచ్చేసరికి ఇక్కడ ఇంకొక యాడ్ క్యాంపెయిన్ ఉంది. లైక్ ఈ షాపింగ్ యాడ్. ఈ షాపింగ్ యాడ్ ఏంటంటే మనం డైరెక్ట్‌గా ఈ యాడ్స్ చేసినట్టు చేయలేము. మనకి ఈ షాపింగ్ యాడ్స్ చేయాలంటే మర్చెంట్ సెంటర్ అనేది ఉంటుంది. ఆ మర్చెంట్ సెంటర్‌లో చేయాలి. బట్ మర్చెంట్ సెంటర్‌లో యాడ్ రన్ చేసే ఎన్విరాన్మెంట్ లేదు. అక్కడ ప్రొడక్ట్స్‌ని యాడ్ చేసుకునే ఆప్షన్ మాత్రమే ఉంటుంది. మనకి కామర్స్ ప్రొడక్ట్స్‌లో ఏంటంటే ఒక 1, 2, ఒక 100, ఒక 1000 ఉండవు. ఆహ్, కొన్ని లక్షల ప్రొడక్ట్‌లనేవి ఉంటాయి. అంటే పెద్ద కంపెనీస్ అది. చిన్న కంపెనీస్ అయితే వేలల్లో ఉంటాయి. అంటే ఒక్కొక్క బ్రాండ్‌కి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ ఆహ్, అస లైక్ ఫ్లేవర్స్ అని ఇట్లా అంటే ప్రోడక్ట్‌కి బేస్ చేసుకొని క్లాత్స్ తీసుకుంటే డిఫరెంట్ మోడల్స్ అండ్ ఒక టీ షర్ట్స్‌లోనే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ టీ షర్ట్‌లుంటాయి. ఇట్లా ఇవన్నీ ప్రొడక్ట్స్ ఏ కీవర్డ్‌తో టైప్ చేసినా మన ప్రోడక్ట్ కనపడాలి అంటే డైరెక్ట్‌గా మనం మర్చెంట్ సెంటర్‌లోకి లాగిన్ అవ్వాలి. ఈ మర్చెంట్ సెంటర్‌లోకి లాగిన్ అవ్వాలి అంటే మనకి ఇది గనక సెటప్ చేయాలంటే మనకొక స్టోర్ కావాలి. స్టోర్ వెబ్‌సైట్ అంటే షాపిఫైలో గాని ఎక్కడైనా ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసుకున్నప్పుడు మనం ఇది చేయగలం. నార్మల్ వెబ్‌సైట్ అయితే మనకి యాక్సెప్ట్ చేయదు. స్టోర్‌లో మళ్ళీ కొన్ని ప్రొడక్ట్స్ కూడా ఉండాలి దాంట్లో. అప్పుడైతే యాడ్ గలుగుతాం. మర్చెంట్ సెంటర్‌లోకి. బట్ ఇదే ఒకసారి మర్చెంట్ సెంటర్ ఎలా లాగిన్ అవ్వాలో అది ఒకసారి నేను లాస్ట్‌లో చూపిస్తాను. ఒకవేళ నేను స్కిప్ చేస్తే ఒకసారి నాకు రిమైండ్ చేయండి. దానికొక స్టోర్ క్రియేట్ చేసి అప్పుడు దాన్ని సెటప్ చేద్దాము. ఓకే మేడం. షాపిఫైది గాని ఏదో ఒకటి ఫ్రీ ట్రయల్ ఉంటది గదా! నెక్స్ట్ వచ్చేసి యాప్స్ అంటే మన దగ్గర యాప్ ఉంటేనే మనం షెడ్యూల్ చేసుకోగలుగుతాము. అండ్ ఇది వచ్చేసి వీడియో యాడ్స్. ఇది యూట్యూబ్ యాడ్స్ అన్నమాట. ఇక్కడుందట. యాహ్! యూట్యూబ్ యాడ్స్. మనకి హై ప్రయారిటీ ఉండే యాడ్స్ ఒకటి సెర్చ్ యాడ్స్, 2 యూట్యూబ్ యాడ్స్. మూడోది ఫేస్‌బుక్ యాడ్స్. ఈ 3 మేజర్‌గా వర్క్ జరుగుతూ ఉంటది. ప్రెజెంట్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఈ మూడే మాక్సిమం చూస్తే ఎక్కువగా ఫేస్‌బుక్ యాడ్స్, సెకండ్ గూగుల్ యాడ్స్, సెర్చ్ యాడ్స్ అండ్ యూట్యూబ్ యాడ్స్. గూగుల్‌కి ఎందుకు ప్రిఫర్ చేయరంటే ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయాల్సొస్తది కాబట్టి. చిన్న చిన్న కంపెనీస్ అంతా కూడా ఎక్కువగా
ఫేస్‌బుక్ మీదే డిపెండ్ అవుతారు. దిస్ యూట్యూబ్ యాడ్స్ ఆర్ పవర్‌ఫుల్ ఫ్రమ్ డిస్‌ప్లే అడ్వర్టైజింగ్. ఆ డిస్‌ప్లే అడ్వర్టైజింగ్ కన్నా కూడా ఈ యూట్యూబ్ యాడ్స్ అనేవి చాలా పవర్‌ఫుల్. అంటే ఎక్కువగా మనకి రీచ్ అనేది ఉంటుంది. డిస్‌ప్లే యాడ్స్ అంటే సైట్స్‌లో ఎవరైతే థర్డ్ పార్టీ సైట్స్ ఉంటారో, డిస్‌ప్లే నెట్‌వర్క్ సైట్స్ ఉంటారో ఇట్లా చూపిస్తుంది. బట్ ఇవన్నీ చూపిస్తూ ఇవన్నీ చేయాలంటే ఈ డిస్‌ప్లే క్యాంపెయిన్ అనేది ఎక్కువగా బడ్జెట్ ఉన్న వాళ్ళే చేస్తారు. నార్మల్‌గా చిన్న చిన్న కంపెనీస్ ఓన్లీ లీడ్స్ కోసం డిపెండ్ అయ్యేవాళ్ళు ఈ డిస్‌ప్లే క్యాంపెయిన్స్ చేయరు. మార్కెట్ కోసం పర్టిక్యులర్‌గా బడ్జెట్ అలర్ట్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ డిస్‌ప్లే క్యాంపెయిన్స్ చేసి వాళ్ళ బ్రాండ్ అవేర్‌నెస్ ఇంక్రీజ్ చేసుకోవడం, ఇంకా ఎక్కువ పీపుల్స్‌లోకెళ్ళడం, ఇంకా వాళ్ళ మైండ్‌లో రిజిస్టర్ చేయడం ఇట్లాంటి యాడ్స్ రన్ జేస్తారు. బట్ నార్మల్‌గా అందరికీ అవసరమయ్యే యూట్యూబ్ యాడ్స్ లైక్ సెర్చ్ యాడ్స్. ఇవి 2 పర్ఫెక్ట్‌గా వస్తే మనకి సరిపోతది. ఈ యూట్యూబ్ యాడ్స్ అనేది గూగుల్ వీడియో పార్ట్నర్స్ నెట్వర్క్ అనమాట. దీన్ని వీడియో పార్ట్నర్స్ నెట్వర్క్. లైక్ ఈ యూట్యూబ్ యాడ్స్ మనకి యూజ్ ఏంటి అంటే, ఇది మెయిన్‌లీ టార్గెట్ వచ్చేసి బ్రాండ్ అవేర్‌నెస్ పెరగడానికి యూజ్ అవుతుంది. కన్వర్షన్స్ సెకండరీ పార్ట్. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మాక్సిమం మన బ్రాండ్‌ని ఎస్టాబ్లిష్ చేసుకోవడమే. యూట్యూబ్ యాడ్స్ వచ్చేసి. ఇంకొకటేంటంటే సెర్చ్ యాడ్స్ అంటే జస్ట్ ఏదన్నా పర్సన్‌కి అవసరమైనప్పుడు మాత్రమే వచ్చి సెర్చ్ చేస్తాడు. లేకపోతే ఇంకా ఆ యాడ్ అనేది కనిపించదు. కానీ యూట్యూబ్‌లో అలా కాదు. వాళ్ళ వాళ్ళ యూట్యూబ్ చూస్తున్నంత సేపు ఏదో ఒక యాడ్స్ వస్తూనే ఉంటాయి. ఇదేంటే ఎక్కువ మాస్ ఆడియన్స్‌కి రీచ్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. బట్ ఆళ్ళకి ఎంతమందికి యూజ్ ఉంది, యూజ్ లేదంటే మనము ఒక డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ చేస్తూ డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ యూట్యూబ్ ఛానెల్స్‌ని టార్గెట్ చేసుకొని యాడ్ రన్ చేస్తే వాళ్ళ యూట్యూబ్ ఛానెల్ ఎవరైతే చూస్తారో వాళ్ళందరికీ మన ఛానెల్ కూడా కనిపిస్తదన్నమాట. కానీ వాళ్ళు కన్వర్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ మన బ్రాండ్ అనేది ఇంకా తెలుస్తుంది. ఓకే. ఇది కాకుండా ఇంకొకటి కూడా ఉంది అనే విషయం. అట్లా మాస్ ఆడియన్స్‌కి రీచ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయండి. మళ్ళీ ఎంగేజ్‌మెంట్ రేట్ కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు దీని నుంచి. అలాగే ఇవి ఈ వీడియో యాడ్స్ అనేవి మనం కొత్తగా షాప్స్ గానీ, ఏవన్నా ఓపెన్ చేస్తున్నప్పుడు డ్రెసెస్‌కి రిలేటెడ్‌గా ఇట్లా బాగా యూజ్ అవుతది. ఇది నెక్స్ట్ సెకండరీ పార్ట్ వచ్చేసి లీడ్ జనరేషన్ ఉంటుంది. అంటే ఆ యాడ్ చూసినాక ఓకే అయితే వాళ్ళు యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడమో, లేకపోతే ఆ పేజీలోకొచ్చి వాళ్ళ డేటా ఇవ్వడము ఇలా చేస్తారు. బట్ లీడ్స్ అనేది హై ప్రయారిటీ కాదు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో యాడ్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాడ్స్ ఉంటాయి. యాడ్స్‌లోని స్కిప్పబుల్ ఇన్ స్ట్రీమ్ యాడ్స్ అంటే మనకి స్కిప్ అని వస్తది గదా! ఇదొచ్చేసి ఆఫ్టర్ 5 సెకండ్స్ తర్వాత మనకి స్కిప్ అనే ఆప్షన్ వస్తది. ఈ వీడియోస్ లెంత్ ఎంత వరకు ఉంటుంది 30 సెకండ్స్ వీడియో వరకు మనం క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ 5 సెకండ్స్ అయిపోయిన తర్వాత వీడియో అనేది స్కిప్ కనిపిస్తది. ఈ స్కిప్ కనిపించినప్పుడు మనం స్కిప్ చేసామనుకోండి, ఎవరైతే ఈ ఇన్ స్ట్రీమ్ యాడ్స్ పెడతారో స్కిప్పబుల్ ఇన్ స్ట్రీమ్ యాడ్స్ వాళ్ళకి అమౌంట్ కట్ అవ్వదు. ఆఫ్టర్ 5 సెకండ్స్ తర్వాత మనం వాచ్ చేస్తానే ఉన్నామనుకోండి, అప్పుడు అమౌంట్ అనేది డిడక్ట్ అవుతది. ఎవరైతే ఆ యాడ్ పెట్టారో వాళ్ళకి. ఇది కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్. ఎందుకంటే స్కిప్ కొట్టగానే ఫస్ట్ 5 సెకండ్స్‌లోనే మన మ్యాటర్ మొత్తం కన్వే చేసేలా ఉండాలి. తర్వాత నెక్స్ట్ ఏమున్నా ఫస్ట్ స్టార్టింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్‌గా ఇచ్చేటట్లుండాలి. అప్పుడు ఇచ్చినప్పుడు ఏంటంటే ఎవరు ఇన్ఫర్మేషన్ అక్కడికి అయిపోయిన తర్వాత కావాల్సినోళ్ళు కంటిన్యూ చేస్తారు. కావాల్సిన అవసరం లేనోళ్ళు ఎవరికైతే ఆ యాడ్‌తో పని లేదో వాళ్ళు స్కిప్ చేసేస్తారు. మనకి అమౌంట్ అనేది డిడక్ట్ కాదు. మన బ్రాండ్ అనేది వాళ్ళకి తెలుస్తది. అట్లా మనకి స్కిప్పబుల్ యాడ్స్ అనేవి చాలా బెటర్ ఆప్షన్ అన్నమాట. బట్ ఈ 5 సెకండ్స్‌లోనే మనం మ్యాటర్ కన్వే చేయాలి. అంత స్మార్ట్‌గా వీడియోస్‌ని డిజైన్ చేస్తే అప్పుడు మనకి మంచి యూజ్ ఉంటుంది. అలాగే నాన్ స్కిప్పబుల్ ఇన్‌స్ట్రీమ్ యాడ్స్. ఈ యాడ్స్‌కి స్కిప్ ఆప్షన్ రాదు. కంటిన్యూయస్‌గా రన్ అవుతుంది. కొన్ని ఆహ్, 15 సెకండ్స్ వరకు గూడా ఉంటాయన్నమాట. అట్లనే కంటిన్యూ‌గా రన్ అవుతాయి. కొన్ని చిన్న యాడ్స్ ఉంటాయి. ఇదొచ్చేసి మనకి సీపీఎం అంటారంటే కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్. ఈ నాన్ స్కిప్పబుల్ యాడ్ ఎన్ని సార్లు కనిపిస్తుందో అన్ని సార్లు
మనకి కౌంట్ అవుతుంది. ఆ కౌంట్ బేస్ చేసుకొని అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది. ఇదొచ్చేసి ఈ నాన్ స్కిప్పబుల్ యాడ్స్ ఎక్కడెక్కడ పెట్టొచ్చంటే షార్ట్స్‌లో పెట్టొచ్చు. అలాగే లైక్ ఇంకా మనము వీడియోస్‌లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదొచ్చేసి బ్రాండింగ్ ఇమేజెస్‌కి బాగా యూజ్ అవుతుంది. అంటే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ యాడ్ ఇంకా స్కిప్ చేయకుండా అలానే చూస్తూనే ఉండాలి. దానివల్ల మన బ్రాండ్ అనేది వాళ్ళకి ఆటోమేటిక్‌గా రిజిస్టర్ అవ్వడానికి ఈ నాన్ స్కిప్పబుల్ యాడ్ అనేది మనకి యూజ్ అవుతది. అలాగే ఇన్ ఫీడ్ వీడియో యాడ్స్. ఇది యూట్యూబ్ సెర్చ్‌లో కనిపిస్తుంది. ఇన్ ఫీడ్ వీడియో యాడ్స్ అంటే యూట్యూబ్ సెర్చ్ రిజల్ట్స్‌లో కనిపిస్తుంది. రిలేటెడ్ టు వీడియోస్ ఇన్ సైడ్ బార్ అండ్ హోమ్ పేజ్‌లో. ఇక్కడ మనము యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేస్తే మనకి యూట్యూబ్ సెర్చ్‌లో ఇక్కడ కనిపిస్తున్నాయి యాడ్స్. ఇక్కడొక యాడ్. ఇక్కడుంది. ఇక్కడొక యాడ్. ఇక్కడ ఇంకొక యాడ్. ఇక్కడొక యాడ్. ఇట్లా ఈ యాడ్స్ అన్నీ కనిపిస్తాయన్నమాట. ఇన్ ఫీడ్ యాడ్. ఇక్కడ ఇట్లా కనిపించిన యాడ్స్ ఇట్లా కనిపిస్తే మనకి అమౌంట్ అనేది డిటెక్ట్ అవ్వదు. ఇక్కడ యూజర్స్‌కి తెలియకుండా ఇది ఏంటో కనిపిస్తుంది. ఇదేంటో వీడియో అనుకోని క్లిక్ చేశారనుకోండి. అప్పుడు అమౌంట్ అనేది డిటెక్ట్ అవుతది. పవర్‌ఫుల్ ఎస్ఎంఎస్ ఏపీఐ ఫర్ బిజినెస్ అని ఉంది. ఏంటిదో జస్ట్ ఫ్రీ ఏమో లేకపోతే ఇంకా ఏదో అనుకోని జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం క్లిక్ చేసినా కూడా ఇది యాడ్ అని తెలియక అట్లా ఎవరైతే క్లిక్ చేస్తారో లేదా ఈ యాడ్ ఉంది ఇది మనకి హెల్ప్‌ఫుల్ అవుతుందేమో అని క్లిక్ చేసినా అప్పుడు మనకి అమౌంట్ అనేది డిటెక్ట్ అవుతుందన్నమాట. అలాగే బంపర్ యాడ్స్. ఈ బంపర్ యాడ్స్ వచ్చేసి నాన్ స్కిప్పబుల్ 6 సెకండ్స్ ఉంటాయన్నమాట. ఆహ్, నాన్ స్ ఆహ్, ఈ స్కిప్పబుల్ యాడ్స్, నాన్ స్కిప్పబుల్ యాడ్స్ అండి. ఇక్కడ నాన్ స్కిప్పబుల్ యాడ్స్ అంటే 15 సెకండ్స్ వరకుంటాయి. 15 సెకండ్స్ గాని, అంతకన్నా తక్కువగానే ఉంటే అవి జస్ట్ నార్మల్ నాన్ స్కిప్పబుల్ ఇన్‌స్ట్రీమ్ యాడ్స్ అంటారు. ఓన్లీ 6 సెకండ్స్ ఉంటే దాన్ని బంపర్ యాడ్స్ అంటారన్నమాట. ఇది కూడా కాస్ట్ పర్ ఇంప్రెషన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇంకో యాడ్ సీక్వెన్స్. ఈ యాడ్ సీక్వెన్స్ అంటే స్టోరీ టెల్లింగ్, పాడ్‌కాస్ట్ ఇట్లాంటివన్నీ మనము ఈ యాడ్ సీక్వెన్స్‌లో వస్తాయి. ఈ యాడ్ సీక్వెన్స్‌లో ఏంటంటే బంపర్ యాడ్స్ ప్లస్ స్కిప్పబుల్ యాడ్స్ 2 వస్తాయన్నమాట. ఈ రెండిట్లో ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఆప్షన్. ఈ డెమోగ్రాఫిక్స్ సెలెక్ట్ చేసుకోవడం, డీటెయిల్డ్ ఆడియన్స్ ఇదంతా కూడా సేమ్ మన సెర్చ్ క్యాంపెయిన్‌లో ఎలా ఉంటదో అలానే ఉంటాయి. ఇవన్నీ కాకపోతే ఇక్కడ కొంచెం టర్మినాలజీ డిఫరెంట్ ఉంటుంది. ఎలా వీడియో సెలెక్ట్ చేసుకోవాలి ఎలా. అండ్ మళ్ళీ మనం ఏ ఛానెల్‌లో మన యాడ్ రావాలో గూడా మనమే సెలెక్ట్ చేసుకోవాలి. ఏ వీడియో మీద యాడ్ రావాలో గూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం సెలెక్ట్ చేయకపోతే ఆటోమేటిక్‌గా గూగుల్ ప్లే జేస్తది. ఇక్కడొచ్చేసి ఇందులో బిడ్డింగ్ వచ్చేసి సీపీవీ వస్తుందనమాట. సెర్చ్ యాడ్‌లో అయితే సీపీసీ వస్తది. డిస్‌ప్లే యాడ్‌లో సీపీఎం వస్తది. ఇక్కడ సీపీవీ అంటే కాస్ట్ పర్ వ్యూస్‌కి వస్తుందనమాట. లేదా సీపీఎం అంటే కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్‌కి అలా కూడా కాలిక్యులేషన్ అవుతది. టార్గెట్ వచ్చేసి సీపీఎం అంటే మాక్సిమం కన్వర్షన్స్. ఆటోమేటిక్ బిడ్ టు గెట్ మెనీ కన్వర్షన్స్ ఈస్ పాసిబుల్ వితిన్ యువర్ బడ్జెట్. మనకి ఇక్కడ బడ్జెట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనకొక ఆప్షన్ ఉంటుంది. డైలీ బడ్జెట్, లైఫ్ టైమ్ బడ్జెట్ ఇట్లా. ఆహ్, డైలీ బడ్జెట్ వచ్చి మనము రూ. 1000 సెలెక్ట్ చేసుకున్నాము. టోటల్ అలా మంత్ మొత్తానికి మనము మంత్లీ లైఫ్ టైమ్ బడ్జెట్ వచ్చి ఒక 30,000 సెలెక్ట్ చేసుకున్నామనుకోండి. ఈరోజు రూ. 1000 స్పెండ్ అయిపోతది. రేపు బాగా లీడ్స్ వస్తున్నాయనుకోండి 1000 ప్లస్ ఎక్స్‌ట్రా ఇంకో
అమౌంట్ కూడా డిడక్ట్ అవుతుందనమాట. 1000 తర్వాత ఇంకెన్ని లీడ్స్ వస్తుంటే అలా ఒక 1500, 2000 అట్లా డిడక్ట్ అవుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ద ఏమవుతుందంటే ఆ 30,000కి ఎక్సీడ్ అయితే అవ్వదు. ఆ 30,000 లోపలే మనకి ఏ రోజైతే మనకి ఎక్కువ లీడ్స్ వస్తాయో ఆ రోజు ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేస్తుంది. ఏ రోజు తక్కువ లీడ్స్ వస్తాయో ఆ రోజు అమౌంట్ అనేది తక్కువ స్పెండ్ చేస్తది. బట్ మనం 30,000 పెట్టామంటే మన యాడ్ క్యాంపెయిన్ కాస్ట్ 31,000 అట్లా ఇంక్రీజ్ అయితే అవుతది. ఎగ్జాక్ట్ 30,000 అయ్యి ఆగిపోదు. సమ్ టైమ్స్ కొంచెం ఎక్కువ కూడా పడుతుంటది. ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఇస్తారా మేడం అమౌంట్ అదంతా? అంతే అండి. కంపెనీ వాళ్ళే ఇస్తారు ఆ అమౌంట్. అంటే పర్ మంత్ ఇస్తారా? డైలీ ఇస్తారా? అది ఇంకా క్లయింట్ మీద ఇంట్రెస్ట్ ఉంటది. ఆయన మంత్లీ మొత్తం రన్ చేయమన్నా గూడా ఆయన ఎవ్రీ టైమ్ ఒక 5,000 యాడ్ చేయొచ్చు. లేదంటే కార్డ్ యాక్సెప్ట్ చేసేసి ఎంత కావాలో అంత పెట్టుకోండి అనొచ్చు. అదే అదే. అట్లా వాళ్ళ ఇంట్రెస్ట్ క్లయింట్ ఒపీనియన్ మీద కంప్లీట్‌గా డిపెండ్ అయ్యి ఉంటది. ఇంకా రిపోర్ట్ అనాలిసిస్ ఎలా చేస్తామంటే వ్యూ రేట్, వాచ్ టైము, ఎంగేజ్మెంట్ అంటే క్లిక్స్, షేర్స్, కామెంట్స్, క్లిక్ త్రూ రేటు, కన్వర్షన్స్ అండ్ కాస్ట్ పర్ కన్వర్షన్ ఇవన్నీ కూడా మనం క్లయింట్‌కి ఇచ్చే రిపోర్ట్ అనమాట. ఇవన్నీ మనం ఒక ఎక్సెల్ షీట్‌లో ప్రిపేర్ చేసి ఏది ఎంత వచ్చిందో మనం యాడ్ క్యాంపెయిన్ రన్ చేసినప్పుడు ఇవంతా కూడా మనం క్లయింట్‌కి షేర్ చేస్తాం. మనము ఈ యాడ్ కనుక సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేకపోతే మనం ఆప్టిమైజ్ చేయవలసిన స్టెప్స్ ఏంటి అంటే డిఫరెంట్ యాడ్ ఫార్మాట్స్‌లో టెస్ట్ చేయాలి. అలాగే వీడియో లెంత్ ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. తర్వాత బిడ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ పెర్ఫార్మన్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. అలాగే కస్టమ్ థంబ్‌నెయిల్స్ మన థంబ్‌నెయిల్ పర్ఫెక్ట్‌గా ఉందో లేదో చూసుకోవాలి. రీటార్గెటింగ్ వ్యూవర్స్ హూ వాచ్డ్ బట్ నాట్ కన్వర్ట్ ఎవరైతే ఈ యాడ్ చూసి మూవ్ అయ్యారో లేక కన్వర్ట్ కాకుండా అలాంటి వాళ్ళని రీటార్గెట్ చేసి ఇలా మనం క్యాంపెయిన్ ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. అదే గనుక మామూలుగా సెర్చ్ యాడ్స్‌లో అయితే మనం కంటెంట్, కీవర్డ్స్, బిడ్ ఇట్లా ఇవన్నీ కూడా బేస్ చేసుకొని మనం ఆప్టిమైజ్ చేసుకోవచ్చనమాట మన యాడ్‌ని. ఇక్కడొచ్చేసి క్వాలిటీ స్కోర్ వస్తుంది. క్వాలిటీ స్కోర్, యాడ్ ర్యాంక్ వస్తాయి గదా! ఈ క్వాలిటీ స్కోర్ అనేది 1-10 ఉంటుంది. మనకి ఈ క్వాలిటీ స్కోర్ అనేది కీవర్డ్స్ మన యాడ్‌లో ఉండే కీవర్డ్స్, ల్యాండింగ్ పేజ్ స్పీడ్ ఇవన్నీ బేస్ చేసుకొని క్వాలిటీ స్కోర్ కాలిక్యులేట్ చేస్తారు. ఈ క్వాలిటీ స్కోర్ అనేది మనకి లోవర్ సీపీసీ అండ్ హయ్యర్ యాడ్ పొజిషన్ అండ్ ఇంప్రూవ్డ్ ఆర్ఓఐ అండ్ ఎలిజిబిలిటీ. మనకి ఈ క్వాలిటీ స్కోర్ అనేది తక్కువగా ఉంటే మన యాడ్ చూపించదు. మన క్వాలిటీ స్కోర్ అనేది ఎక్కువ ఉన్నప్పుడే మన యాడ్ ఎక్కువ మందికి చూపిస్తుంది. ఎక్కువ లీడ్స్ రావడానికి ఛాన్స్ ఉంటదనమాట. ఇది ఓవరాల్‌గా మన యూట్యూబ్ వీడియోస్ కంటెంట్. రేపు మనము లైవ్ యూట్యూబ్ క్యాంపెయిన్ సెటప్ చేద్దాం. ఓకే. ఈ లోపల మీరు పెండింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేయండి. యాహ్! ఇంటర్వ్యూ క్వెషన్స్ అన్నారు గదా! ఎస్‌సీఓ. యాడ్స్ కూడా చదివేసేనా మరి లేకపోతే? అంటే కొంచెం చెప్తా ఉంటే ఈజీ అయిపోతది గదా! నెక్స్ట్. సరే. సరే. అంటే ఫ్రెషర్స్ క్వెషన్స్ చదివారా? లేదా ఎక్స్‌పీరియన్స్‌డ్ క్వెషన్స్? ఎక్స్‌పీరియన్స్‌యే చదువుతున్నా మేడం. అవునా? ఆ! సరే. హ్మ్. హౌ టు సెలెక్ట్ గుడ్ కీవర్డ్స్.
ఆహా! నేను అంటుంది అది కాదు మేడం. హ్మ్. రేపు యాడ్స్ కూడా చదవమంటారా అంటున్నాను. అది చదవండి. అది ప్రిపేర్ అవ్వండి. నేను ఇంక మీకు ఏమేం టాపిక్స్‌కి కంటెంట్ పంపించలేదో ఒక్కసారి చూస్తాను. మీరు కూడా ఒకసారి చూడండి. ఏదన్నా మిస్ అయితే నేను ఆ కంటెంట్ కూడా యాడ్ చేస్తాను. ఇంటర్వ్యూ క్వెషన్స్ మాక్సిమం వచ్చినాయి అనుకుంటున్నా. ఇంకేమన్నా పెండింగ్ ఉంటే అవి కూడా పెట్టేస్తాను మొత్తం. ఇంటర్వ్యూ క్వెషన్స్ అంటే అప్పుడువే. 150 క్వెషన్స్ నార్మల్ క్వెషన్స్ మళ్ళీ ఒక 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ క్వెషన్స్. ఆ! అవునవును. అవి కాకుండా మళ్ళీ టాపిక్స్ వైస్‌గా కొన్ని ఇస్తాను. ఓకే. ఉండాలి నా దగ్గర. చూస్తా ఫోల్డర్‌లో ఉన్నాయేమో అవి చూసి ఫార్వర్డ్ మామూలుగా ఇప్పుడు ఇంటర్వ్యూలో మామూలుగా ఒక హాఫ్ అన్ అవర్ చేస్తారా మేడం ఇంటర్వ్యూ? చెప్పలేమండి. ఒక్కొక్కసారి 2 మినిట్సే చేయొచ్చు. ఒక్కొక్కసారి 10 మినిట్స్ చేయొచ్చు. ఒక్కొక్కసారి హాఫ్ అన్ అవర్ చేసుకోవచ్చు. వాళ్ళు ఓకే. మనకి ఒకవేళ డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే మనకి ఇంటిమేట్ చేస్తారు. హాఫ్ అన్ అవర్ ఉంటుంది ఇట్లా అనేసి. ఆహా! మాక్సిమం హాఫ్ అన్ అవర్ తీసుకుంటారు. అంటే చాలా తక్కువ మంది. అంటే అన్ని హ్మ్. క్వెషన్స్ అడగాలి కదా మొత్తం. అవునవును. మరైతే ఇప్పుడు చెప్తారా అవి క్వెషన్స్ లేక మొత్తమా మేడం? మొత్తం కాదు. మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారో అంతవరకు. సరే మేడం. ఎస్‌సీఓ అంటే ఎస్‌సీఓలో ఫ్రెషర్సీ, ఎక్స్‌పీరియన్స్‌డ్. ఎస్సీఓలో ఫ్రెషర్‌వి అడుగుతారా మేడం? సరే. ఆ! హౌ టు సెలెక్ట్ ద కానానికల్ ట్యాగ్ లేదా వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కానానికల్ ట్యాగ్? లైక్ టెక్నికల్ ఎస్‌సీఓలో వస్తాయి. టెక్నికల్ ఎస్సీలో వస్తది. ఇది కానానికల్ ట్యాగ్ యూజా మేడం? అది ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అంటే లైక్ అది ఎక్స్‌పీరియన్స్‌డ్ క్వెషన్ కింద వస్తది. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కానానికల్ ట్యాగ్? దానివల్ల మనకేంటి ఉపయోగం? ఆ కానానికల్ ట్యాగ్ యాడ్ చేయడం వల్ల వెబ్‌సైట్‌కి. కానానికల్ ట్యాగ్. టు టు అవాయిడ్ ద డూప్లికేట్ కంటెంట్. కానానికల్ ట్యాగ్ వల్ల మేడం? ఆ! ఇప్పుడు మన సేమ్ వెబ్‌సైట్ ఉంది. హ్మ్. ఇప్పుడు www.srisha డిజిటల్స్ అని ఉంది. తీసేసి srisha.digital.com అని ఒకటి 2 ఒకటే వెబ్‌సైట్. ఓకే. ఉన్నా, తీసేసినా 2 ఒకటే వెబ్‌సైట్. అది మనకు తెలుసు. కానీ గూగుల్‌కి తెలీదు. అవి 2 డిఫరెంట్ వెబ్‌సైట్స్ అనుకుంటది. ఆ రెండిట్లో ఉన్న కంటెంట్ సేమ్‌గా ఉంది కాబట్టి ఫస్ట్ ఒక వెబ్‌సైట్‌ని ఒరిజినల్ అని ఇంకొక వెబ్‌సైట్ డూప్లికేట్ లాగా కన్సిడర్ చేస్తది. ఓకే. అలాగే మనము www.srisha.digital.com అని తర్వాత మొబైల్ వెర్షన్‌లో అదే వెబ్‌సైట్‌ని డిజైన్ చేసి srisha.digital.com అని ఒక ఉందనుకోండి. రెండిట్లో కంటెంట్ సేమే ఉంటది. బట్ ఓకే. అదొక లింకు, ఇదొక లింక్‌లా తీసుకొని 2 వెబ్‌సైట్‌లు కంటెంట్ అని డిసైడ్ అవుతది గూగుల్ అల్గారిథం. ఓకే. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్‌ని అవాయిడ్ చేయడానికి ఒక యూఆర్ఎల్‌కి కానానికల్ ట్యాగ్ ఇస్తే లైక్ మెయిన్ వెబ్‌సైట్‌కి కానానికల్ ట్యాగ్ ఇస్తే రెండో వెబ్‌సైట్ అది డూప్లికేట్ కాదు అనేది దానికి అర్థమవుతది. అప్పుడు 2 నార్మల్‌గా కనిపిస్తాయన్నమాట. అది డూప్లికేట్ అనుకోండి సైట్‌ని బ్యాన్ చేస్తది కదా! మన కంటెంట్ అలో చేయదు కదా! డూప్లికేట్ కంటెంట్‌ని. ఆహా! ఇతరుల వెబ్‌సైట్‌లో ఉన్న కంటెంట్‌ని అలో చేయదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కంటెంట్ మన వెబ్‌సైట్‌లో పెట్టుకుంటే ఫస్ట్ అప్‌డేట్ అయిన వాళ్ళ వెబ్‌సైట్ బానే ఉంటది. సెకండ్ అప్‌డేట్ చేయని వాళ్ళ వెబ్‌సైట్ అనేది పెనలైజ్ అవుతది. ఓకే. అందుకని మీరు ఆ కానానికల్ ట్యాగ్ యూజ్ చేశారనుకోండి, మనకి ఇలాంటి ప్రాబ్లమ్ అనేది అవాయిడ్ చేయొచ్చు. ఓకే. వాట్ ఈస్ రోబో.టీఎక్స్టీ ఫైల్? రోబోట్.txt ఫైల్. ఇది గూగుల్ సెర్చ్ కన్సోల్‌లో వస్తది. హ్మ్. అహా! అది చెప్పండి నేను చూస్తా. సెర్చ్ కన్సోల్‌లో వచ్చేది ఎక్స్ఎంఎల్ అండి. అది సైట్ ఇది కూడా వస్తది మేడం రోబోట్.txt. బ్లాగర్ డాట్‌లో వస్తది. అహా! మనము అక్కడ సెర్చ్ కన్సోల్‌లో యాడ్ చేయం గదా! మనం బ్లాగ్‌లో యాడ్ చేసుకుంటాం అంతే. ఆ ఆ! కోడ్. ఆ! ఆ! అంటే ఏంటి? అది దానివల్ల ఏంటి యూజ్? వాట్ ఈస్ రోబో.టీఎక్స్టీ? సరే అండి. ఒకసారి చదవండి మొత్తం ఒకసారి చదవండి. ఓకే. ఒకసారి ఆహ్, అన్నీ ఒకసారి చదవడం కష్టం అనుకోండి. ఫస్ట్ రోజు మీరు ఎస్సీఓ మొత్తం కంప్లీట్ చేయండి. ఆన్ పేజ్ ఎస్సీఓ. సెకండ్ డే హాఫ్ పేజ్ ఎస్సీఓ. అండ్ థర్డ్ డే వచ్చేసి టెక్నికల్ ఎస్సీఓ. క్వెషన్స్ కూడా చాలానే ఉన్నాయి కదా మేడం. ఉన్నాయి.
అంటే ఎవరు ఏ క్వెషన్ అడుగుతారో తెలీదు గదా! మాక్సిమం ఇంపార్టెంట్ అన్నీ ఉన్నాయి. సరే. సరే. అందరూ ఇవే క్వెషన్స్ అడుగుతారని ఉండదు. కాకపోతే నేను ఇక్కడ ఎందుకు అడుగుతున్నానంటే ఇవి ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇవి మనకు టెక్నికల్‌గా ఇక్కడ స్ట్రాంగ్‌గా ఉంటే మనము వర్క్ చేయడానికి బావుంటది. సరే. అందుకని నేను మేజర్‌వే అడుగుతున్నాను. అన్నీ అడగట్లేదు. బట్ మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు ఇదే క్వెషన్ ఉంది. ఇంకొక అతనికి ఇంకొకలాగా అడగాలనిపించొచ్చు క్వెషను. ఆహా! ఇఫ్ ఇఫ్ వి ఆర్ నాట్ యూజింగ్ ద కానానికల్ ట్యాగ్ వాట్ హ్యాపెన్ టు అవర్ వెబ్‌సైట్ అని అడిగాడనుకో. మనమే అప్పుడు అర్థం కాదు గదా! వాట్ ఈస్ కానానికల్ ట్యాగ్? వాట్ ఈస్ ద యూజ్ అంటే డైరెక్ట్‌గా చెప్పగలుగుతారు. హ్మ్. హ్మ్. మనం కానానికల్ ట్యాగ్ యూజ్ చేయకపోతే మన సైట్‌కి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అని అడిగితే అది సడెన్‌గా మనకి స్ట్రైక్ అవుతుంది. అదేలే డూప్లికేట్ అది సడెన్‌గా స్ట్రైక్ అవ్వదు గదా! అంటే మనం ఏదో మామూలుగా ఒకవేళ చదువుకొని ఎళ్ళిపోయుంటాం. ఆ క్వెషన్ రివర్స్‌లో వచ్చిందనుకోండి దాన్ని అనాలిసిస్ చేసుకోవడానికి మనకి సమ్ టైమ్స్ ఆన్సర్స్ రాకపోవచ్చు తెలిసినా కూడా. అలాంటివి ఉంటాయి. అందుకోసమనేసి మనం ఒక చదువుకుంటూ వెళ్తూ ఉంటే ఒక 2, 3 టైమ్స్ చదివినాక 4 టైమ్స్, 5 టైమ్స్ చదివిన తర్వాత కొంచెం మనకి దాని మీద అవేర్‌నెస్ పెరుగుతది. ఓకే. ఇలా అడిగినా కూడా చెప్పొచ్చు. ఇలా అడిగినా కూడా చెప్పొచ్చని మనకి కొత్త క్వెషన్స్ రైజ్ అవుతాయన్నమాట. ఈ క్వెషన్ ఇలాగే అడుగుతారా? ఇంకొకలాగా అడుగుతారా? ఇలా అడిగితే ఏం చెప్పాలి? అలా అడిగితే ఏం చెప్పాలి? అప్పుడు ఓకే. మనం ఈజీగా సర్వైవ్ అవ్వచ్చు. బట్ మనము ఈ 1 మంత్ నుంచి గ్యాప్ తీసుకునేసరికి మనకి చాలా లేట్ అయింది. ఈ పాటికి మీరు కంప్లీట్ చేసుకోవాల్సింది ఈ క్వెషన్స్ అన్నీ. చూసి. ఆ! అవునవును. అప్పుడు కొంచెం ప్రిపేర్ అయ్యుంటే బావుండేది. సరే ఇప్పుడైనా ఇంకా మనకి ప్రాజెక్ట్ చేసుకునే టైం ఉంది. ఇంక ఈ 1 మంత్ ఉంది కాబట్టి, ఈ 1 మంత్ అయినా పక్కాగా ప్రిపేర్ అవ్వండి సరిపోతది. సరే. సరే. జాబు కంపల్సరీగా వస్తది. జాబ్ ప్రాబ్లమ్ ఏం లేదు. మీరు సబ్జెక్ట్ మీ దగ్గరుంటే అవునవును. ఎవరో ఒకళ్ళు సడెన్‌గా జాబ్ ఉంది అన్న టైంలో మీరు ఇంటర్వ్యూకి రెడీగా ఉండాలి. అవునవును. అప్పటికప్పుడు ప్రిపేర్ అవ్వాలన్నా కూడా వాళ్ళు ఏం క్వెషన్స్ అడుగుతారో తెలీదు. మనం ఏం ప్రిపేర్ అవుతామో తెలీదు. అప్పటికప్పుడు ప్రిపేర్ అవ్వాలండి మేడం. అదే. అందుకని ఇప్పటి నుంచే మీరు ఉంటే ఇమ్మీడియేట్‌గా కోర్స్ అయిపోయినాక వెంటనే అయితే ఈజీగా జాబ్ కొట్టొచ్చు. మళ్ళీ గ్యాప్ వచ్చిందంటే మళ్ళీ మర్చిపోతాం. మర్చిపోతాం. మనం పుస్తకం తీసి వాటి ముందు కూర్చొని చదవము. అవునవును. ఈ 1 మంత్ మీ టార్గెట్. అలాగే రెజ్యూమ్ అప్‌లోడ్ చేసుకోండి. రెజ్యూమ్ క్రియేట్ చేసా మేడం. అప్‌లోడ్ చేయండి. నా లైక్ ఇంటర్న్‌షాలా, నౌకరీ. నౌకరీ, లింక్డ్ఇన్, ఓకే. మూడిట్లోనా? ఇండీడ్ ఈ 4 ఇంకా ఉన్నాయి సైట్స్. నేను అవి కూడా షేర్ చేస్తాను ఒకసారి. మాక్సిమం పెట్టండి. అట్‌లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైమ్ అన్నా స్పెండ్ చేసి కొత్తగా అప్‌డేట్ అయిన జాబ్స్‌కి అప్‌లోడ్ చేయండి. బట్ మేజర్‌గా మీరు కన్సిడర్ చేయాల్సింది ఇంటర్న్‌షాల. ఇంటెన్షియల్. ఓకే. ఇంటర్న్‌షాలలో మీకు ఇమ్మీడియేట్ రెస్పాన్స్ వస్తదనమాట. 1 వీక్ లోపే మీకు రెస్పాన్స్ వస్తది. మిగతా ఓకే. సైట్స్ మనము కొన్ని జాబ్స్ ఒక 40, 50 జాబ్స్ అప్లై చేస్తే ఒకటో, రెండో రిప్లై వస్తాయి. ఆహా! బట్ ఇంటర్న్‌షాలలో అలా కాదు. మాక్సిమం కంపెనీస్ దగ్గర నుంచి రిప్లైస్ వస్తాయి. ఓకే. కాకపోతే అసైన్‌మెంట్స్ కొంచెం టఫ్‌గానే ఉంటాయి ఇంటర్న్‌షాలలో ఇచ్చేవి. ఓకే. కొంతమంది ఈజీగా ఉంటారు. మాక్సిమం కొంచెం కష్టంగా ఉంటాయి. కాకపోతే అదొక్క స్టెప్ మీరు మూవ్ ఆన్ అయితే నెక్స్ట్ స్టెప్ బానే ఉంటదింక. హుహు. అయి మరీ దారుణంగా ఇత్తన్నారుగా మేడం. ఇస్తారు. ఇచ్చినప్పుడే కదా! వాళ్ళు ఫిల్టర్ చేసి రైట్ క్యాండిడేట్‌ని వాళ్ళు ఐడెంటిఫై చేసుకునేది. అది 14 డేస్ క్రితం నువ్వు చేసిన యాడ్ ఫోటోలు తీసి పెట్టమంటున్నాడు ఆడు. స్క్రీన్ ఫార్ట్ షాట్లు. 40 డేస్ క్రితం చేసిందా? 14 డేస్ రీసెంట్. 14 డేస్ బ్యాకా? ఆ! సరే కావాలంటే దానికి మళ్ళీ మనం యాడ్ చేయాల్సిందేంది? నువ్వు నువ్వు చేసిన పోస్ట్‌లో రిలవెంటెడ్‌గా నువ్వేం నేర్చుకున్నావు? హుహు. నువ్వు కంటెంట్ ఇలాగే ఎందుకు రాయాలనుకుంటున్నావు? ఆ రీజన్స్ కూడా అడుగుతుండాడు. అవునవును. ఆ! అదేంటంటే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి అడుగుతున్నాడు బాగా. 1 ఆ! ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అన్నాడు గానీ, 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్‌కి ఇన్ని క్వెషన్స్ అడగరు. ఆయన బాగా డెప్త్‌గా అడుగుతున్నాడు. మరీ డెప్త్ అది. హ్మ్. బట్ ఇప్పుడు మీకంటూ ఒక ఐడియా వచ్చింది కదా! ఎలా కూడా ఉంటాయి. ఇలా కూడా ఇంకా ఎంత బాగా ప్రిపేర్ అవ్వాలి అనేది. ఆ! ఆ! అవును మేడం. హ్మ్. అదే ఫోకస్ చేయండి. ఒక 1 మంత్ కష్టపడండి ఖచ్చితంగా. ఈ మంత్ ఎండింగ్ లోపల జాబ్ కొట్టాలి. ఇంకా ఆ టార్గెట్ పెట్టుకోండి అట్‌లీస్ట్. ఓకే. ఓకే. ఓకే సరే అండి. అండి. ఓకే సార్. థాంక్ యూ.